కుదిరిన సంధి ముగిసిన యుద్ధం క్వశ్చన్ మార్క్. ఇంకా యుద్ధం ముగియలేదు, ముగిసింది అన్న ఒక వార్తలు వస్తున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం, మిలిటరీ దాడులను పూర్తిగా నిలిపేసేందుకు అంగీకారం, డీల్లో లేని ఇరాన్ యురేనియం అమెరికా ఆంక్షల ప్రస్తావన, సౌదీ మీడియా వెల్లడి, అధికారికంగా వెలువడని ప్రకటన. శుక్రవారం హుటాహుటిన టెహ్రాన్కు పాక్ ఆర్మీ చీఫ్ మునీరట. టెహ్రాన్ అంటే ఇజ్రాయెల్ క్యాపిటల్ కదా, ఇరాన్ క్యాపిటల్. ప్రపంచాన్ని సంక్షోభం అంచున నిలిపిన అమెరికా ఇరాన్ యుద్ధానికి ఎట్టకేలకు ముగింపు లభించింది. సుదీర్ఘకాలం పాటు కొనసాగిన చర్చల అనంతరం రెండు దేశాలు శాశ్వత శాంతి ఒప్పందానికి వచ్చినట్లు సౌదీ అరేబియా మీడియా సంస్థ అల్ హదత్ శుక్రవారం వెల్లడించింది. అయితే శాంతి సంధిపైన అటు అమెరికా నుంచి కానీ ఇటు ఇరాన్ నుంచి కానీ మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్ నుంచి కానీ అధికారిక ప్రకటన వెలువడలే. ఇంతకాలం చర్చల్లో ప్రతిష్టంభనకు కారణమైన ఇరాన్ అణు కార్యక్రమం, అమెరికా ఆంక్షల ప్రస్తావన లేకుండానే తుది ఒప్పందం కుదిరినట్లు ఈ మీడియా సంస్థ, సౌదీకి చెందిన మీడియా సంస్థ పేర్కొన్నదట. ఈ శాంతి ఒప్పందం ముసాయిదా ఖరారైందన్న వార్తల నేపథ్యంలో పాకిస్తాన్ సైనికాధ్యక్షుడు అసీం మునీర్ శుక్రవారం రాత్రి హుటాహుటిన ఇరాన్ రాజధాని టెహ్రాన్ చేరుకున్నారట. పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మోసిన్ నఖ్వీ కొద్ది రోజులుగా ఇరాన్లోనే మకాం వేసిండట. వీరు ఇరాన్ అగ్రనాయకులతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందని ఆరోపిస్తూ అమెరికా, ఇజ్రాయిల్లు సంయుక్తంగా ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్ పైన సైనిక చర్యను ప్రారంభించారు. ఆ రెండు దేశాలు ఇరాన్ పైన భీకర వైమానిక దాడులు చేశాయి. ఇరాన్ కూడా తీవ్రంగా ఎదురుదాడి చేసింది. పశ్చిమాసియాలోని అమెరికా మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈలతో పాటు ఇజ్రాయిల్ పైన క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డది. ఏప్రిల్ 8వ తేదీన అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో యుద్ధం తాత్కాలికంగా ఆగిపోయింది. అప్పటి నుంచి పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో చర్చలు జరుగుతున్నాయి. ఇస్లామాబాద్లో ముఖాముఖి జరిగిన చర్చలు విఫలమైన తర్వాత పలు దఫాలుగా పరోక్ష చర్చలు జరిగినాయట. అయితే బేసిక్గా వీళ్ళు డిమాండ్ ఏంటంటే ఇరాన్ ఈ అణు ఆయుధాలు తయారు చేయడాన్ని ఆపేయాలి, ఈ యురేనియం నిల్వలు మొత్తం లేకుండా చేయాలి అనేది వాళ్ళ డిమాండ్. సో ఆ చర్చ ఏమీ లేకుండానే ఈ శాంతి ఒప్పందం కుదిరింది అని అంటున్నారు. మరి ఇంకా క్లారిటీ అయితే లేదు. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల ఆ హోర్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడంతో మొత్తం ఆ చమురు వాహన నౌకలు బయటికి రాకుండా ఉండడం వల్ల ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతున్నది. ఈ యుద్ధం ఆగితే ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికానే కాదు, ప్రపంచ దేశాలను ఊపిరి పీల్చుకుంటాయి.